ప్రభు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా ప్రభు ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా మాట్లాడవా ప్రభు మాట్లాడవా మాట్లాడవా నాతో మాట్లాడవా మాట్లాడవా ప్రభు మాట్లాడవా మాట్లాడవా నాతో మాట్లాడవా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా దయచూపవా ప్రభు దయచూపవా దయచూపవా నాపై దయచూపవా దయచూపవా ప్రభు దయచూపవా దయచూపవా నాపై దయచూపవా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా యేసు రాజా సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసునామములో మమ్మల్నందరినీ మమ్మల్నందరినీ ఆశీర్వదించి ఆశీర్వదించి దీవించినందుకు దీవించినందుకు మీకే వందనము మీకే వందనము మీకే స్తోత్రము మీకే స్తోత్రము మీకే ఆరాధన మీకే ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసునామములో ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని నిండుగా మిండుగా నిండుగా ఆశీర్వదించండి ఆశీర్వదించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కేడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేషయారు మూడు ఆ దైవదూతలు ఒక్కరుతోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోహమందు అదని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగితని బట్టి ఇప్పుడు వరకు డివైన్ ధ్యాన కేంద్రములో వడకానికి వచ్చి వెళ్ళిన వారందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరియమ్మగారా వారి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము
ప్రభువు మీతోనారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. యేషయా 6:3 దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోహమందాదనే మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి వచ్చే నెలలో రాబోచున్నటువంటి వారందరినీ ఆశీర్వదించండి. వారందరినీ పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్రాత్మతో నింపండి. అమ్మ మరియమ్మ గారు వారందరి కొరకు ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ఈ ఆలయానికి పల రూపములో విరాళం ఇచ్చి అనుగ్రహించినటువంటి వారందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో కడగండి, పవిత్ర ఆత్మతో వారందరినీ ఎక్కువ అనుగ్రహించి దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:35 పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా ఖమ్మం నుండి బాలరాజు సౌజన్య కుటుంబాన్ని సమర్పిస్తున్నాం. మనోజ్కి మంచి ఉద్యోగం దొరకటానికి, మరి హర్షవర్ధన్ మంచి చదవటానికి, మంచి ఆరోగ్యాన్ని కోసము వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరి తెలంగాణ నుండి వెంకటరమణ డిసెంబర్ 26వ తారీఖు జరగబోచుండే RRB ఎగ్జామ్లో మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఉడుమల మేరీ మాధవి మరియు జోజిరెడ్డి కుటుంబము, అందోని వివేకరెడ్డి మరి అందోని శరణ్య వారికి మంచి మ్యాచింగ్ మంచి ఉద్యోగము, అదే మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి జీసస్ యూత్లో ఉన్నటువంటి బిడ్డలైన టింగు, మిస్టర్ ప్రకాష్ మరియు మాగి మరియు అమ్మాటి చంద్రశేఖర్ మరియు ఆశిష్ కుమార్ దాసి మరియు జిదిన్ బిడ్డలో ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రభారాణి యొక్క బిడ్డ అయిన ఆరోగ్యమ ఇంటర్న్షిప్ చేస్తున్న మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి అన్నమ్మ తరుణ్కి USA మంచి ఉద్యోగము సెటిల్మెంట్ కోసము, మరియు సునీత రెండెచింతల నుండి అఖిల్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము, అవినాష్ ఫాతిమా వైశాఖ నుండి అందోని గారు ద్వారా మంచి కుటుంబ శాంతి సమాధానం కోసము, మరియు జెరీ, క్రిస్టీనా మరియు రూయిన్ మరియు వారి మంచి భవిష్యత్తు ఉండటానికి అబ్రాహం ఫాదర్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తిరుమల జ్యోతి గాగలపూర్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు, మంచి ఆరోగ్యం కోసము. విజయమీరి ప్రశాంత్ కుమార్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. విహారన్ ప్రశుద్ధి బిడలు దేవభక్తితో నడవడానికి. విజయ హైదరాబాద్ నుండి అప్పుబాధను విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఖమ్మం నుండి పద్మ మంచి ఆరోగ్యాని కోసము. రమాదేవి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. షర్మిలా మేరీ మరియు పద్మావతి తాడేపల్లి నుండి మంచి ఆరోగ్యాని కోసము. మరియు సందీప్ రెడ్డి తాళేచెరువు నుండి
నవీన్, ఫరిద మంచి దైవభక్తితో నడవడానికి, మరియు ఉదయ భాస్కర్, రవి, తేజ మరియు కీర్తి దైవభక్తితో నడవడానికి, ఎస్ మేరీ, నిహారిగా మరియు మార్తమ్మ మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి రాణి, అభిలాష్ రెడ్డి, బాలమర్య, తనిజ వారికి దేవుడానికి పాప దైవభక్తితో నడవడానికి, మేరీ, అన్వేషరెడ్డి కుటుంబము ఆస్ట్రేలియా నుండి దేవుడు అనుగ్రహించిన గర్భఫలాన్ని నిండుగా అనుగ్రహించాలని, సుఖప్రసవాని కోసము పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి సెలిన్ అలోషియస్ కుటుంబము మరియు అబుదాబి నుండి సేదా, లూర్ద్, అరుణ్ మరియు ఈవెన్ వారి బిడ్డలు దేవభక్తితో నడవడానికి, వారికి సమస్యను విడుదల పొందడానికి, జార్జ్ శ్రావణి దుబాయ్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి, సింధుకి విశ్వ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి రాయపరెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, సెయింట్ జోన్స్ స్కూల్ శ్రీకాకుళం నుండి అధికారులు ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి లిలీ టీచర్ కూడా మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరిని నింపండి. మా మరియమ్మ గారా, బాలయేసు వారి కోసం ప్రార్థించండి. దేవర ప్రసాదం చేత నిండని మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:35 పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నత శక్తి నేను ఆవరించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్న. మరీ ముఖ్యంగా బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌర్యులు ఆరోగ్యరెడ్డి కుటుంబము, చిన్నపరెడ్డి కవిత కుమారి కుటుంబము, ఆల్మీ ప్రిన్సీ మరియు అరుణ్ దేవభక్తితో నడవడానికి, జోసఫ్ రెడ్డి సుస్మిత కుటుంబము బిడ్డల కోసం, ఆరాధ్య వారి దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరియు మరియాసురెడ్డి కుటుంబము వారు నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరపడానికి, రావాల్సిన అప్పు బాధల నుండి విడుదల పొందడానికి, మరియు జర్మనీ నుండి సింధు చందన్ రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి కానుగ మీరి రెండు చింతల నుండి బిడలైన పవాని, మౌనిక, సాహిత్య మరియు మనోస మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి క్యూని స్టెర్లిన్ బిడ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి బాలతరేశ్వరాజు కుటుంబము మరియు మౌనిక మరియు మనోస మరియు మనోజ్ స్వరోన్నత వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు మేరీ మార్తమ్మ బిడ అయినటువంటి రీతమ్మ దేవభక్తితో నడవడానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి, సునీల్ రెడ్డికి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, మనీశ్వర్ రెడ్డి దైవసేవలో దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి కాదరింగ్ జీసస్ దేవారెడ్డికి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు సంధ్యారాణి వైశాఖ నుండి కుమారుడైన అనోజ్యకు మంచి ఉద్యోగాని కోసము, పస్సుల అనిత కిరణ్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి అభిలాష్ రెడ్డికి ప్రశాంతికి మా సంతాన భాగ్యాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, అంజలి అఖిల్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఆదిత్య దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము, సుచరిత ధరణి వారు దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. గుంటూరు మల్లవరపు అనిల్ రాజు కుమారుడైన రాహుల్ తేజ మంచి ఉద్యోగాని కోసము, సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము తల్లి అయిన పుష్ప వైశాఖి నుండి, బుదేశి అయిన నందోని చైతన్యకి మంచి ఉద్యోగాని కోసం వైశాఖి నుండి, కరుతి రామలక్ష్మి
అనంతరావు మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు యూకేలో ఉన్న మేరీ సావియో కార్తిగారెడ్డి వారు దేవుని భయభక్తితో నడవడానికి, నల్గొండ నుండి ప్రౌఢిగా మంచి ఉన్నత స్థానంలో చదువుకోవడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. దుబాయ్ నుండి రైని జేవియర్ మార్షల్ మరియుసా మరియు మార్కు దైవభక్తితో నడవడానికి, కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి మంచి ఉద్యోగాని కోసము, ఏవిపాలెం స్కూల్లో ఉన్నటువంటి క్రిస్టీనా టీచర్ క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందడానికి, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ హౌస్ అమ్ముడుపోవడానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, జడ్చర్లలో ఉన్నటువంటి కవిత మారపల్లి కవిత తన కుమారుడైన అజయ్కి మంచి ఉద్యోగాని కోసము, మరియు పి విజయరాణి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరి మగరబాల యేసు వారందరినీ అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:35 పవిత్రాత్మ నీపై వేయించియును, సర్వోన్నతి శక్తి నిన్ను ఆవరించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా ప్రార్థన సహాయం అడిగినటువంటి వరంగల్ నుండి రజీనా ఇన్నారెడ్డి కుటుంబము, కుమారుడు నిఖిల్ రెడ్డికి మంచి ఫ్యూచర్ కోసము, మరియు మనోజ్ రెడ్డి హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము, స్వప్న ప్రవీణ్ కుమార్కి సంతాన భాగ్యాన్ని కోసము, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము, మరియు ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, గోళ జ్యోతి బిడలైనటువంటి కీర్తి జ్యోత్స్న మరియు తంబికి మంచి ఫ్యూచర్ కోసము, గొరముచ్చు వినోద్ మంచి భవిష్యత్తు కోసము, సౌజన్య కుటుంబ శాంతి సమాధానము కోసము, మరియు వెల్లటూరు నుండి జ్యోతి టీచర్ కుమార్తె అయిన అనితకి మంచి ఉద్యోగాని కోసము, కుమారులైనటువంటి రాజేష్ అజయ్ వారికి దేవభక్తితో నడవడానికి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్కి నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ శ్వేత ప్రవీణ్ కుమార్ సంతాన భాగ్యాన్ని కోసము, సుధారాణి భద్రాచలం నుండి మంచి కుటుంబముల శాంతి సమాధానం మరియు మంచి ఆరోగ్యము కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి రూబా తన బిడ అయినటువంటి కాస్మిక్ IIT ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం మంచిగా చదవటానికి, ప్రవీణ్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసము, పుష్ప కుమారి సైమన్ హైదరాబాద్ నుండి వారి యొక్క ఇల్లు అమ్మడిపోవడానికి, అప్పు బాధలను విడుదల పొందడానికి, కోర్టులోని కేసులంతా తొందర పూర్తి చేయడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మంచుల ప్రదీప్ రెడ్డి కుటుంబము గాల్కొండ నుండి వారు చేసినటువంటి పైరు పంటలని అన్నిటినీ సమృద్ధిగా అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బాల్య రమేష్ జయప్రకాష్ నిర్మల రాహుల్ సెలెస్టిన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి తమ నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గుంటూరు నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడు ఆయన రూబేష్ రాయన్కి PR విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, మరియు గుంటూరు నుండి వసువకుమారి కోర్టు సంబంధమైన కేసు నుండి విడుదల పొందటానికి, మరియు అప్పు బాధను విడుదల పొందటానికి, నల్గొండ నుండి తుమ్మ ఇన్నసొమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి లూర్దు మేరీ కుటుంబంలో తనకు మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి శిలివమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం మేరీ అమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, నల్గొండ నుండి ఆరోగ్య మేరీ కూతురైన సుప్రియ శివరెడ్డికి సంతాన భాగ్యముతో అనుగ్రహించాలని కోరుకుంటూ, మరియు గుంటూరు నుండి శారద
మంచి ఆరోగ్యము, కుటుంబంలో శాంతి సమాధానము, దేవుని యొక్క అభిషేకంతో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. శ్రీకాకుళం నుండి జీవరత్నం ఎమిలి, లావణ్య ఎలిజబెత్ వారి కుటుంబము, మరియు కన్నడల నుండి ప్రణది మరియు అవినాశ్వరుడి కుటుంబము, మరియు నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలందరి కోసము, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతులు, మిథిన్ ప్రియాంక దంపతులు దైవభక్తితో నడవడానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కర్నూలు నూతనపల్లి నుండి అందోని మార్తమ్మ బిడలైన పూజిత పృథువి వారు దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరూ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ అనుగ్రహించండి. అమ్మ మరియమ్మగారు, బాలయేసువ వారందరినీ ప్రత్యేకంగా దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:35 పవిత్రాత్మ నీపై వేయించును, సర్వోన్నతి శక్తి నిన్ను ఆవరించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియా, కావ్య, జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాన్ని కోసం దంపతులు ప్రార్థన సహాయం అడిగినారు. తుమ్మ మర్రిరెడ్డి ప్రణది దంపతులు సంతాన భాగ్యము మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, మరియు సుంగారెడ్డి బాల అనురాజు కుటుంబము సంతాన భాగ్యాన్ని కోసము, మరియు రోజమ్మ మరియా కీర్తి వారి బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రేమ్ సహర్ నల్గొండ నుండి మంచి ఉద్యోగాని కోసము, స్వర్ణలత జయపులారెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. తుమ్మ తేజారెడ్డి తిమ్మాపుర తేజారెడ్డి సౌమ్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మార్టీనా మరియా యుకే నుండి ఉద్యోగము, పిఆర్ విశ్వ కోసము, జ్యోతి సురేష్ మేఘన బిడకి మంచి మ్యాచింగ్ మరియు మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఎలిజబెత్ నోయల్కి మంచి ఆరోగ్యాని కోసము, మరియు సిస్టర్ ఎమిల్డా కన్ను నొప్పి నుండి విడుదల పొందడానికి, ఏరవ శౌరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ నక్షత్రం కుటుంబము గుంటూరు నుండి దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. నవ్య వరంగల్ నుండి సంపూర్ణ కోసం మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. శ్యామల ప్రీతి శ్యామల ప్రీతి ఆరోగ్యం వారు స్టాఫ్ నేర్స్ ఎగ్జామ్ రాసి ఉన్నారు. వారికి ఉన్నత ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ శౌరి నికారిగా కుటుంబము మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ మరెడ్డి సునీత హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తరుణ్ రెడ్డి మంచి మనసు పొందటానికి సుజాత బుత్త సముద్రం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దేవరాణి నాగరాజు కోసం మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఫరీదా బాలరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి వారి యొక్క బిజినెస్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి బిజినెస్లో మంచిగా జరగటానికి, అప్పు బాధలు విడుదల పొందటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సుందర్ రెడ్డి మరియు సుధాకర్ అనిత కిరణ్ ద్వారా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు విజయ నిర్మల జోనిస్ కుటుంబము, మేరీ ప్రవళిక ఉద్యోగము మరియు శేష్ బాబు కన్నడలో మంచి బిజినెస్ జరగటానికి, నెల్లూరు నుండి వల్స ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అరుణ నంద్యాల నుండి వినయ్ కుమార్కి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సింధు రాజేష్ కుమార్ అప్పు బాధలను విడుదల పొంది మరియు సంతాన భాగ్యముతో ఉండటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి.
పరిశుద్ధ రక్తముతో వారందరిని కడగండి, పవిత్రాత్మతో వారందరిని నింపండి. అమ్మ మరియమ్మ గారు బాలయేసువ వారందరిని సమృద్ధిగా అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:35 పవిత్ర ఆత్మ నీపై వేయించేయును, సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమకి అనంతమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా జలుపు మరియు తీవ్రంగా ఉన్నటువంటి దగ్గు నుండి విడుదల పొందడానికి గ్రేసీ కేరళ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి స్ఫూర్తి మంచి మ్యాచింగ్ విశ్వా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రోసి బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జోసఫ్ జ్ఞానరెడ్డి ఎన్ఓసి కోసం ప్రార్థన సహాయం, ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జోసఫ్ ప్రేమ్ కుమార్ వైశాఖి నుండి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి తిత్తరెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్యమ్మ కుటుంబము, బిడ అయినట్టు ఆరోగ్యమకి మంచి ఆరోగ్యం, మంచి ఫ్యూచర్ కోసము, మరి ఫాత్యమకి మంచి ఫ్యూచర్ కోసము, మరి రోహిత్ దిగారిగా కుటుంబంలో దేవుని యొక్క అనుగ్రహం పొందటానికి, రమ్య మనోజరెడ్డి కుటుంబము దేవుని యొక్క ఆశీర్వాదం ఉండటానికి, సుదర్శన్ వరంగల్ నుండి ప్రేమ్ లదా కుటుంబాని కోసము, మరి ఏరవ శ్రీవమ్మ హైదరాబాద్ నుండి అప్పుబాద్ విడుదల పొందడానికి, రేవేందర్ రెడ్డికి ఉద్యోగాని కోసము, రాజేశ్వర్ రెడ్డికి ఉద్యోగాని కోసము, అలైన్ సుందరమ్మ పిరంగిపురం నుండి కుమారుడు అయిన సతీష్ రెడ్డి నడిపించినటువంటి సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి, రోజమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు తుమ్మ సుందరి తాళేచెరువు నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము మరి ప్రార్థన సహాయం అడిగినారు. తరుణ్ రెడ్డి చైతన్య సంతాన భాగ్యాన్ని కోసం సుజాత ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ నగర్ నుండి హైదరాబాదు ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, శ్రీలత శౌరెడ్డి కుటుంబము దేవుడి అనుగ్రహము వలన ప్రార్థన వలన విశ్వా దొరికింది, ఇంకా వారు అక్కడే క్షేమంగా ఉండటానికి, లిమా డయోన్స్ కుటుంబము కేరళ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి రోసిలిన హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తికి మంచి చదువు, మంచి ఉద్యోగాని కోసము, మరియు ఇన్నయ్య చేసినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి, శోభరాని వరంగల్ నుండి సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి, మరియు సునీత ప్రతాప్ రెడ్డి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, జ్యోతి రాయపరెడ్డి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరియు సుచరిత విజయ సాగర్ హైదరాబాద్ నుండి అప్పుబాద్ నుండి విడుదల పొందటానికి, అనిత కిరణ్ కుమార్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఫరీదా మంచి ఆరోగ్యాన్ని కోసం హైదరాబాద్ నుండి, ఫరీదా సుందర్ కుటుంబం వరంగల్ నుండి బిడలైనటువంటి మరియా సుహాని మరియు సానిపోల్కి దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి, పవిత్రాత్మతో వారందరిని నింపండి. మా మరియమ్మ గారు బాలయేసువ వారి కోసం అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:35 పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంతమైన యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలకు సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా ఏర్వ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసము, స్టెల్లా మీరు నల్గొండ నుండి ప్రణతి జ్యోతికి బిడకి మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రియాంక హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము, మేరీ రాణి
ప్రకాశానికి మంచి ఉద్యోగాని కోసము, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి అనితకి మంచి ఉద్యోగాని కోసము, మరియు అశోక్ రెడ్డి స్వప్న కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్కి మంచి మ్యాచం బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సందీప్ కుమారు కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టులో ఉన్న కేసులన్నీ తొందర పూర్తి చేసే కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి పవాని గురువారెడ్డి అప్పు బాధను విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డికి మంచి మ్యాచింగ్ పిఆర్ఓ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జి బాలస్పందన ప్రదీప్ రెడ్డి హైదరాబాద్ నుండి విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ అన్వేశ్వర్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. లండన్లో ఉన్నటువంటి ఆశీష్ రెడ్డి ఉద్యోగము మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కరుణశ్రీ నల్గొండ నుండి నీట్ ఎగ్జామ్ నుండి విడుదల మంచి ఫ్రీ సీటు దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి వారికి రావాల్సిన అప్పు తిరిగి తొందర రావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి బిడ్డల కోసం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. విజయ నిర్మల జోనిస్ కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రమీల తాలేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సరిత చిన్నపరెడ్డి కుటుంబము మరి బిడల కోసము దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డి హైదరాబాద్ నుండి యుఎస్ఏలో ఉద్యోగాని కోసము సరిత ప్రార్థన సహాయం అడిగినారు. రత్నకుమారికి బిడకి మంచి మ్యాచింగ్ కోసము, మరియు శ్రీకన్యకి యుఎస్ఏలో ఉద్యోగాని కోసము, శృతికి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో అయినటువంటి మరియా సుశీలమ్మ కుటుంబము కుమారులు అయినటువంటి హరి మరియు మురళికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలులో ఉన్నటువంటి పాండు భారతి కుటుంబము మరియు నూతనపల్లి నుండి జయన్న మరియు అన్నమ్మ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలులో ఉన్నటువంటి జయన్న తాము నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు హైదరాబాద్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి కుటుంబం బిడ్డలైనటువంటి ప్రణది చందన్ రెడ్డి దంపతుల కోసము, మరియు ప్రణవి తుమ్మాయి దిలీప్ రెడ్డి దంపతుల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి కర్నూలు సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరియమ్మగారా బాలయేసువ వారందరినీ సమర్థముగా అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:35 పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలో సమర్పిస్తున్నా. మరీ ముఖ్యంగా ఖమ్మం నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి భార్గవరెడ్డి సహజ కుటుంబాన్ని ఆశీర్వదించమని, మరియు పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. వినేశ్వర్ రెడ్డి మంచి ఆరోగ్య మనసు పొందడానికి, శౌరెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, కే ఆరోగ్యారెడ్డి శోభారాణి హైదరాబాద్ నుండి, కే జోస్నకి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, గుంటూరు నుండి ఏరవ రాయపరెడ్డి లేదా కుటుంబము, సందీప్ రెడ్డికి మరి ప్రణీల్ రెడ్డి మంచి బిజినెస్ నడిపించటానికి మరియు బ్రైట్ ఫ్యూచర్ కోసము, సుందరి ఇన్నారెడ్డి కుటుంబము
తాలేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారి హౌస్ నిర్మించినటువంటి హౌస్ పని తొందర పూర్తి చేయటానికి మరియు శృతి మంచి ఉద్యోగాని కోసం సంతాన భాగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. లూర్దు రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పు బాధ విడుదల ఉంది. తమ నడిపించే హాస్టల్ మంచిగా జరగటానికి. భారతి అమరావతి నుండి కావ్య అంజలి కోసము బాగా చదవటానికి. దీపిక రమారావు దేవభక్తితో నడవడానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధు మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. తిమ్మాపురం తేజారెడ్డి రమ్య కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగిన అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము అమ్మకొండ నుండి వరంగల్లో ఉన్నటువంటి సంధ్య దిలీప్ కుటుంబాని కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినండి సౌమ్య ప్రశాంత్ కుమార్కి మంచి మ్యాచింగ్ ఉద్యోగాని కోసము. మంచుల సుధాకర్ రెడ్డి కుటుంబం వరంగల్ నుండి అప్పబాధ నుండి విడుదల పొందటానికి. ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినాడు. ప్రదీప్ కుమార్ శ్యామల శ్యామలకు దేవుడు అనుగ్రహించిన సంతానము గర్భబాలాని సుఖప్రసవాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. సింధు రాజేష్ కుమార్ హైదరాబాద్ నుండి దేవుడు గర్భబాలాన్ని అనుగ్రహించాలని అప్పబాధను విడుదల పొందటానికి. చిన్నమ్మ నల్గొండ నుండి ప్రవళిగా గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి మరియు ప్రదీప్ పేద వారు కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుమలత శ్రావణిరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. సుందరి అలర్జీ రోగం నుండి విడుదల పొందటానికి. మేరీ భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గాగిలపూర్ లిల్లీ మేరీ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అందోని వెల్డింగ్ చేసిన హైదరాబాద్ నుండి సహోదరుడు బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలైన ఈర్షిద మరియు శ్రీకృషి నీట్ ఎగ్జామ్లో మంచిగా రాయటానికి. అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము మరియు కానడాలో ఉన్నటువంటి జోసఫ్ దివ్య దేవుడానికి సంతానాన్ని నిండుగా కాపాడుకొని దేవభక్తితో నడవడానికి. మరియు స్వర్ణమేరి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అన్నమేరి వినయ్కి మంచి ఆరోగ్యాన్ని కోసము మంచి మార్గం నడవడానికి. అందోని నుండి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ఖమ్మం నుండి బాటగిరి నాగమణి మరియు ప్రసాదరావు విజయ రోసుని కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. అమ్మ మరి అమ్మగార బాలయేశువ జోజప్ప గార వారందరినీ ఆశీర్వదించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనియక మాత పాపాత్మలమైనట మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:35 పవిత్రాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతిని శక్తి నిన్ను ఆవరించును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనందమైన యోగ్యత బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి అరుణ రాజారెడ్డి కుటుంబము వినయ కుమార్ రెడ్డికి హారిగా మంచి ఆరోగ్యాన్ని కోసము మరియు అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము బిడలైన అభినయ రెడ్డికి మేరీ మరియు మానుసుని ప్రశాంతి వారు నల్గొండ నుండి మంచి ఆరోగ్యం ఉండటానికి దేవభక్తితో నడవడానికి. ఆరోగ్యమ్మ జంగమ నుండి కుమారుడు కోసము పిఆర్ విశ్వ కోసము. ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి కార్తియాని జోన్ బి మరియు యుగంధర్ రెడ్డి దేవుని యొక్క ప్రణాళికలు నడవడానికి. హౌస్ అమ్మడబోవడానికి ప్రాజెక్ట్స్ వరకు తొందర పూర్తి చేయడానికి. మరి బుత్త సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ మరియు శంషాబాద్ నుండి నిర్మల శిలివమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జ్యోతి ఢిల్లీ నుండి మంచిగా బిజినెస్ జరపడానికి.
పి ఆలేరు నుండి అనురూబు వారికి మంచి ఉద్యోగాని కోసం పి అనిత ప్రార్థన సహాయం అడిగినారు. ట్రీసా బిలోమిన హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ విజయకుమారి చిన్నప్పరెడ్డి తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, మరి ప్రవీణ్ ప్రణదికి సంతాన భాగ్యాన్ని కోసము తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మార్గరేట్ హైదరాబాద్ నుండి రూబే తల్లికి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరి పస్తుల వంశీ కోసం రాణి హైదరాబాద్ నుండి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. భవానీ సువర్ణ సుజన్ కుమార్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పబాధల విడుదల ఉంది. మరియు భారతి సుజిత అఖిల్ వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము, నవీన్ ఫరీదా వారికి మారు మనసు పొంది మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. దీప్ ఎలిజబెత్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డి తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ మాధవి హైదరాబాద్ నుండి బాల స్నేహితారెడ్డికి మరి బక్కట వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము, సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి మరియు సునీత వారి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత సుదీప్ కోసము మంచి ఆరోగ్యాన్ని కోసము, ఫాతిమా విజయ్ నంద్యాల నుండి భారతరెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసము, సింధు తపస్సుని బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడలందరిని ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరిని నింపండి. అమ్మ మరి అమ్మగారా బాల యేసు వారందరినీ నిండుగా అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. లూకా 1:35 పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనందమైన యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరీ ముఖ్యంగా ఆరోగ్యం జోజరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మల్లవరపు జోసఫ్ రెడ్డి కుటుంబం అప్పు బాధను విడుదల పొందడానికి, పుష్పాంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత రాయపరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి, హేదు కుమార్కి యూఎస్ఎల్ ఉద్యోగాని కోసము, టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అదురి సుజన్ రెడ్డి కుటుంబం నల్గొండ నుండి, సిస్టర్ అన్న మేరీ ప్రణదికి మంచి మ్యాచింగ్ కోసము నల్గొండ నుండి, రాజారెడ్డి మరియ గురేది హైదరాబాద్ నుండి కుటుంబముల శాంతి సమాధానం కోసము, విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడ్డలకి మంచి దేవభక్తితో నడవడానికి, మరియు తణుకు నుండి విశ్వరావు అరుణ్ కుమారి దైవభక్తితో నడవడానికి, శేషుబాబు నిర్మలదేవి దైవ సేవ చేయడానికి తణుకు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు విశ్వరావు కుమారుడుకు మన కోడలు మరియు బిడ మరియు మనవరాలు వారందరూ దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఇన్నమ్మ ఇందిరా రాజు ఎఫ్ఏ శేషురి వారు చేసినటువంటి ప్రాజెక్ట్ వర్క్ తొందర పూర్తి చేయడానికి కృప కోసము, మరియు ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డికి దివ్య శరణ్య హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారందరినీ నింపండి. అమ్మ మరి అమ్మగార బాల యేసువ జోజప్పగార వారందరినీ దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండట మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము
మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 1వ అధ్యాయము 21 నుండి దైవ వచనములు. ఆమె ఒక కుమారుని కనెను. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పను. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనెను. ఆయనను ఇమ్మానువేల్ అని పిలిచెదరు అని ప్రవక్తలో ప్రభు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించను. ఇమ్మానువేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలిగినగాక. క్రీస్తునాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దైవ బిడలారా, ప్రజలారా, మొట్టమొదటిగా మీకందరికీ బాలయేసు పుట్ట శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హ్యాపీ క్రిస్మస్ విష్ చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బిడలారా, మా పూజలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆరాధనలో మీ అందరి కోసం మేము ప్రార్థనలో, అదేవిధంగా మా చిన్న చిన్న ప్రార్థనలో మీకోసం మేము ప్రార్థిస్తున్నాం, మీకోసం వేచి ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు సువార్తలో మనం చూస్తుండే మత్తాయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 21 నుండి ఉన్న వచనములో మనము ఆ దైవదూత జోసెఫ్ గారికి తెలియచేసినటువంటి ఆ కార్యములే అక్కడే వివరించి ఉన్నారు. ఆ 21వ వచనములో ప్రభు తెలియచేయటం ఏమనగా, ఆమె ఒక కుమారుని కనెను. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఆయన వారి ప్రజల యొక్క వారి పాపముల నుండి రక్షించునవాడు. ఆయన పేరు మీరు పెట్టవలసినది యేసు అని. ప్రియులారా, క్రిస్మస్ సందర్భంలో మనము ఈ ఆరాధనలో కొంతసేపు ఆ యేసు జన్మించినటువంటి చోటుని గురించి మనము ధ్యానం చేసుకుందాం. యేసు ప్రభు జన్మించినటువంటి చోటు పస్సులపాక. లూకా గారు రాసిన సువార్తలో 2వ అధ్యాయములో ఆ 9, 10 వాక్యములో మనం చూస్తుండే ఆ జోసెఫ్ గారు మరియ తల్లి ఇదిగో ప్రసవ సమయం అయినప్పుడు ఆ చోటు వెదక్కి వెళుతున్నా. అక్కడే వారికి చోటు దొరకలే. చివరి దేవుని యొక్క నిర్ణయ ప్రకారము వారికి ఎవరు అక్కర్లేనటువంటి అలానే అందరికీ విచిత్రమైన విధంగా వారు పస్సులపాకలో ఆ శిశువుని జన్మమివ్వటానికి వారు బలవంతంగా మారింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పస్సులపాకలో జన్మించినటువంటి యేసు ప్రభు. పస్సులపాక మన జీవితంలో చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టమైన చోటు. బాలయేసు కోసం పస్సులపాక ఏర్పాటు చేయడం చాలా ఇష్టమైనది. చూడండి, పస్సులపాక అనేది బాలయేసు పుట్టినటువంటి చోటు అయింది కాబట్టి అది ధన్యమైంది, ఆ మహిమ వచ్చింది. దానికి ముందు పస్సులపాక అనేది లేకపోతే ఆ పస్సులో ఉన్నటువంటి చోటులో ఉన్న ఆ పాకలో ఉన్న ఆ చోటు ఆ మృగానికి జంతువులకు భోజనం ఇచ్చినటువంటి వారికి భోజనం పెట్టినటువంటి చోటది, వారికి ఉన్నటువంటి ఆహారాలు పెట్టుకున్నటువంటి చోటది. ఇప్పుడు వారికి ఉన్న ఆహారం పెట్టుకున్న చోటులో యేసయ్య జన్మించినాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. మనం దేరా చూస్తే అది దేవుని యొక్క ప్రణాళిక. చూడండి, ఆ ఆదికాండముల 3వ అధ్యాయం 18లో మనం ఒక్క మాట వినవచ్చు.
దేవుడు ఆ మొదటి తల్లిదండ్రులని ఇదిగో ఏదెన్ తోటము నుండి వెడలగొడుతున్నా. ఆ వెడలగొట్టి వారికి చెప్పిన మాట ఏమి? మీరు ఇప్పటి నుండి ముళ్ళ తిప్పల నుండి వచ్చినటువంటి పళ్ళు, దాని నుంచి ఉన్నటువంటి ఫలితాల ద్వారా, ఆ ఆహారాలు అదే వారికి ఆహారం. దాని నుండి మీకు జీవమిచ్చిన ఆహారం వస్తుంది. సస్యములు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ జంతువులకు ఇచ్చిన ఆహారం, జంతువులు తినేటువంటి ఆహారం నీకు కూడా ఆహారంగా మారుతుంది. దైవ స్థాయిలో ఉన్నప్పుడు, దైవ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు, మొదటి తల్లిదండ్రులు దైవ ఆత్మతో ఉన్నప్పుడు పళ్ళు తిని ఉన్నవారు, దేవుని యొక్క మన్న భుజించినవారు. అక్కడి నుండి పాపం అనేది వచ్చినప్పుడు ఆ ఏదెన్ తోటంలో ఉన్న ఆ శక్తి నష్టమైపోయింది. ఆ సాన్నిధ్యం, దైవ సాన్నిధ్యం నష్టమైపోయింది. అది మాత్రం కాదండి ప్రియులారా, వారికి భోజనానికి కూడా ఇదిగో డీగ్రేడేషన్ వచ్చింది. డీగ్రేడేషన్ వచ్చింది కాబట్టి మృగము తినేసినటువంటి ఆ సస్యము లేకపోతే ఆ చెట్టు నుండి పండు, ఆ చెట్టు నుండి ఉంచే ఫలాలు మీరు కూడా తినాలి. అలాగ మీరు కాలక్షేపం చేయాలి. అలాగ మీరు ప్రతినిత్యం చెమటగారి పనిచేసి మీరు బ్రతకాలి. ఆ చోటులో యేసయ్య పుట్టినారు. దానికి చాలా ప్రత్యేకత ఉంది. శపించబడినటువంటి మానవులకు దేవుడిచ్చిన ఆహారం, ఆయన పశువుల పాకెలో ఆహారం పెట్టినటువంటి చోటులో యేసయ్య వచ్చినారంటే దాని నుండి యేసయ్య ఇదిగో దేవుని సన్నిధిలోనికి పాముతో నిండినటువంటి ప్రజల్ని నడిపిస్తున్నారు. అందుకే ఈనాడు మనం చదివి ఉన్న ఆ యేసుని పేరు పెట్టము, ఆయన వారి యొక్క పాపములను విమోచించినవాడు. ఆ పాపములు విడదీసి దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినవారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రియులారా, ఆ యేసయ్య ఆనాడు పశువుల పాకులో చేసినారంటే ఆ జన్మించినప్పుడు అర్థమేమి? ఆ ఆహారాన్ని పవిత్రపరిచారు. మానవులకి ఆ తన పాపము వలన ఆ మృగాన్ని తీసుకున్నటువంటి ఆహారాన్ని దేవుడు పవిత్రపరిచి అక్కడి నుండి వెలుగు వారికి ఇస్తున్నాం. అందుకే గలాతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుండే అక్కడే మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తుండే 9వ వాక్యములో ప్రభు అంటున్నారు, ఈ ప్రకాశం దేవుడు ప్రకాశంగా మారుతున్నా అదేవిధంగా ఆ ప్రకాశం ఈ 3 కార్యాలు ఉంటుంది. ఏమిటండి? ఆయన మేలులు ఇస్తే ప్రకాశం అది. ఆ ప్రకాశానికి మేలులుంది, అదేవిధంగా ఆ ప్రకాశానికి సత్యం ఉంది. ఆ ప్రకాశము ఎల్లప్పుడూ నీతి పాటించినటువంటి ప్రకాశం. ఇలాగ 3 కార్యములతో ఉన్న ప్రకాశము. చివరి ఆ దేవుడిచ్చిన కార్యం ఏమనగా ఆ ప్రకాశంలో ఉన్న వారికి యోహాను సువార్తలో మనం చూస్తున్న 6వ అధ్యాయం ఈ 27వ వాక్యములో 25వ వాక్యములో యోహాను గారు రాసిన సువార్తలో 6వ అధ్యాయం మనం చూస్తుండే 3వ అధ్యాయం 27వ వాక్యముల ప్రభు తెలియచేయటమేమనగా అక్కడే ఆ దేవుని యొక్క ఆత్మ, దేవుని తండ్రి యొక్క భక్షణం ఏమిటి అని చెప్తున్నా. అంతలో శిష్యులు వచ్చి ఆయన ఒక స్త్రీతో సంభాషించుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ ఎవడను నీకేమి కావలయును అని కానీ నీవు ఎందుకో ఈమెతో మాట్లాడుచున్నావు అని కానీ అడగలేదు. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు చెప్పను. చూడండి, వారికి దేవుడు శిష్యులకు అంటున్నారు, వీరికి ఆయనకి ఎవరో భక్షణం తీసుకొని వచ్చారు. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 33 నుండి వచనములో మనం చూస్తుండే ఆ తండ్రి యొక్క హితం నెరవేర్చడమే నా భక్షణం. ఆ భక్షణం నేను ఇచ్చినటువంటి ఆహారము మీరు భుజించిన ఎడల ఎన్నటికీ ఆకలి కొనడు, దప్పి కొనలేదు. ఇదే 35వ వచనములో యోహాను గారు రాసిన సువార్తలు మనం చూసేది. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నటికీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడనూ దప్పిక కొనను. చూడండి, దేవుడు ఒక ప్రకాశముగా, ఒక ఆహారముగా మారిన ఒక
నిదానమే లేకపోతే ప్రదర్శనే మనము పఫ్ల పాకులో బాలయేసు జన్మించినప్పుడు జరిగేది. మృగానికి ఉన్న ఆ భక్షణము, ఆ మృగానికి ఉన్నటువంటి భోజనాన్ని దేవుడు తన బిడలు పాపం చేసినప్పుడు తన బిడలకు వచ్చినప్పుడు, ఇంకా ఆ బిడలు పాపం నుండి విడుదల వచ్చినప్పుడు యేసయ్య చెప్పిండు చేసిన కార్యమేమనగా ఆ వారికి ఆ యేసే భోజనంగా మారుతున్నా. నేనే ఇప్పటి వరకు ఈ భూమిలో ఉన్నటువంటి శపించబడినటువంటి భూమి, నీ పాపము వలన శపించబడినటువంటి భూమి, ఇదిగో అది ఇచ్చినటువంటి భోజనం మీకు పాపం నుండి విడుదల రావటం లేకపోతే నేనిచ్చిన భోజనం ద్వారా మీకు విడుదల వస్తుంది. అందరికి గుడి చేయి పైకెత్తి పలికండి. జీవము గల తండ్రి నన్ను పంపను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాడు. అట్లే నన్ను భుజించిన వాడు నా మూలమున జీవించును. యోహాను గారు రాసిన సువార్త 6:57 ఇది. జీవము గల తండ్రి నన్ను పంపను, నేను తండ్రి మూలమున జీవించుచున్నాడు. అట్లే నిన్ను పూజించిన వాడు నా మూలమున జీవించును. చూడండి, ఆ పఫ్లపాకలో పుట్టినటువంటి యేసయ్య మనకిచ్చే నిన్ను పూజించిన వాడు నా మూలమున తండ్రి, నాలో ఉన్న తండ్రి జీవిస్తారు. అప్పుడు మీకు నష్టమైపోయిన ఏదెన్ తోటం తిరిగి ఇచ్చినటువంటి గొప్ప కార్యమే యేసయ్య పఫ్లపాకలో జన్మించినట్టు ద్వారా జరిగేది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియులారా, ఆ పాపములు విడిపించడానికి వచ్చిన యేసయ్య తన ఆ సృష్టి, తన యొక్క జన్మములో ఉన్న జన్మదినములో తన యొక్క క్రియల వలన ఈ ప్రపంచానికి తెలియజేశారు. మీరు శపించబడినటువంటి భూమిలో పాపము వల్ల చేసినటువంటి పాపము యొక్క ఫలితాల ద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని కూడా నేను మార్చుకొని నిన్ను పవిత్రగా చేసినవాడు. అందుకరణ తండ్రి దేవుడు నీపై కుమరిస్తున్నా. మిక్కా గ్రంథముల 7వ అధ్యాయం, మిక్కా గ్రంథం 7వ అధ్యాయం 19-20 వాక్యములు ఒక్కసారి మనం చూస్తాం. మిక్కా 7:19-20. అక్కడే మనమంటున్నా, ఇదిగో తండ్రి దేవుడు మళ్ళా నెరనుతో కరుణ చూపించి మన పావములన్నిటిని సముద్ర గర్భములో పడవేసి దేవుడు మనల్ని అనుగ్రహిస్తున్నాం. ప్రియలారా, మన పావాలై సముద్రములకు పడవేసి మళ్ళీ నిండు మనసుతో దీవించిన యేసయ్య అక్కడే మిక్కా 7వ వాక్యములో తెలియచేయటం ఏమనగా, నా మట్టుకు నేను ప్రభువు కొరకు వేచి ఉందెను, నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకొని ఉందెను. నిన్ను రక్షించిన దేవుని కొరకు నేను నిన్ను కాచుకొని ఉండాలి. ఇదిగో పఫ్ఫుల పాకలు పుట్టిన యేసయ్య నా హృదయంలో రావాలి. అలాగే పవిత్రమైన బలి పూజ ద్వారా. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 10వ వాక్యములో ఆ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ నాలో వచ్చి నిండాలి. అలాగ నిండినప్పుడే ప్రియలారా యథార్థమైన దేవుని యొక్క శరీరం నిత్యమైన ప్రకాశముగా ఈ లోకానికి వచ్చేది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యముల ప్రభు తెలియచేయటం ఏమనగా, పూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించెను. చూడండి, పూర్ణమైన ప్రేమ, తండ్రి యొక్క కుమారుడు ఇచ్చిన ప్రేమ పూర్ణమైన ప్రేమ. ఈ భౌతికమైన కార్యాల ద్వారా పూర్ణమైన ప్రేమ రాదు. అందుకు పూర్ణమైన ప్రేమ వచ్చిన అపూర్ణమైనది. ఈ లోకములో ఇచ్చినటువంటి కార్యాలన్నీ అపూర్ణమైనది. ఈ అపూర్ణమైన కార్యాలు మీకు విడుదల ఇచ్చి నిన్నే దేవుడు నిండుగా పూర్ణ హృదయముతో ఆ ప్రేమతో అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియమైన సోదరులారా, ఈ పశువుల పాకలో పుట్టినటువంటి యేసయ్య ఈ ప్రపంచానికి మనకిచ్చినటువంటి రెండు మానవాళికి ఆ యేసయ్య నామం స్వీకరించిన వారికి చెప్పినటువంటి రెండు కార్యాలు. మీరు ఈ లోకానికి ఉప్పు, భూమికి ఉప్పు. మత్తాయి గారు రాసిన పత్రిక సువార్తలు 5వ అధ్యాయం 13వ వాక్యం అదే ప్రభు, మీరు భూమికి ఉప్పు. 14వ వాక్యములో మీరు లోకానికి వెలుగు. ఇప్పుడు యేసయ్య వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. యేసయ్య చెప్పటమేమి, నిన్ను భుజించిన వాడు ఆ వెలుగు వలె ఉంటారు. ఇప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ బాలయేసు మనకిచ్చి పశువుల పాకను ఆయన
తెలియకుండా మన కోసం ఆ యేసయ్య మనకు ఆ మాటలు లేకుండా చెప్పినటువంటి కార్యమేమి, మీరు కూడా భూమికి ఉప్పు వలె ఉండాలి, మీరు కూడా ఈ లోకానికి వెలుగు వలె ఉండాలి. ఆ ఉప్పు వెలుగు మనకు మంచిదనమే. ఎక్కడ కానీ మంచిదనం మాత్రం ఇచ్చినటువంటి ఆ రెండు ప్రతిభాసముల ద్వారా మన క్రైస్తవ జీవితం పవిత్రంగా ఉండాలని ప్రభు తెలియచేస్తున్నాం బిడలారా. అలాగే ఆ బాలయేసు యొక్క చైతన్యం పొంది అనుదినం మనము మన ఇంటికి మన జీవితానికి ఎదటి వారికి వెలుగు ప్రకాశించాలి. మనుషులు మంచి క్రియల ద్వారా మిక్కా గ్రంథంలో 7వ అధ్యాయం 9వ వాక్యముల ప్రభు తెలియచేయటం ఏమనగా, నా శత్రువులు నా పదనము గాంచి ఉప్పొంగనక్కర్లేదు, నేను క్రింద పడినను మరలా లేతును, నేనిప్పుడు చీకటిలోనున్నాను, ప్రభు నాకు వెలుగునొసగను. ప్రభు నాకు వెలుగునొసగను. ఆ ప్రభు ఇచ్చిన వెలుగు సర్వదా మన జీవితంలో ఉండటానికి ప్రయత్నిస్తాం. అప్పుడు ప్రియలారా, ఆ వెలుగు వలన ఆ ఫలోమనేసునాయన గ్రంథం 16వ అధ్యాయం 25-26 వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా, ఈ రీతిగా సృష్టి బెగురీదుల మారి అక్కరలోనున్న వారిని నీవు నెనరుతో ఆదుకొనువని రాజువు చేయుచున్నదే. ప్రభు ఈ సంఘటనము వలన పొలములో పండిన పంటలు తమ్ము పోషింపజాలవనియు, నిన్ను నమ్మిన వారిని నీ వాక్కే పోషించునియు నీ గరాబు బిడ్డలు దేవుని నమ్మిన వారిని ఆ వాక్కు ద్వారా దేవుడు పోషిస్తున్నా. అందుకే నేనే జీవాహారముని యోహాన్ గారు రాసిన సువార్తలు 6వ అధ్యాయం 48లో, నేను ఈ లోకానికి జీవాహారం, ఈ లోకానికి ప్రకాశముగా, లోకానికి వెలుగు నేనే. ఆ వెలుగుగా ప్రకాశముగా భూమికి మన ఉప్పు వలె మారాలని ప్రభు ఆహ్వానించినప్పుడు, ఈ క్రిస్మస్ దినములో మన యొక్క పండగ దినములో ప్రియలారా, ఈ బుధవారం పండగ జరుపునప్పుడు మన జీవితంలో ఉండవలసిన మనోభావం నా క్రియల ద్వారా, తలముల ద్వారా, ఆలోచన ద్వారా ఎదటి వారికి ప్రకాశం ఇవ్వాలి. ఆ ప్రకాశం అంటే 3 కార్యాల సమస్త ఆ వెలుగు, సమస్త నీతి పాటించినటువంటి ప్రకాశం, సమస్తం మేలులు చూచినట్టు చేసినటువంటి ప్రకాశం, ఎల్ల వేళలా ఎదటి వారిలో ఆ దేవుని యొక్క మంచిదనం చూచిన మేలులు, అదేవిధంగా ఆ ప్రకాశము, అదేవిధంగా ఎదటి వారికి సత్యము, ఆ నీతి పాటించినటువంటి ప్రకాశమేక బుద్ధులుగా మారటానికి మనం అడుగుతాం. అప్పుడు బాలయేసు మనతో పాటు సర్వదా ఆ ప్రకాశములు నడవడానికి శక్తి ఇస్తారు. ఆ శక్తిలో అనుదినం ఆ బాలయేసుకు మనము సాక్షులుగా జీవించవరము మనకు దేవుడు అనుగ్రహిస్తారు. దానికోసం ప్రార్థిస్తా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని మన బాధలు, సమస్యలన్నింటినీ బాలయేసు చేతిలో సమర్పించుకొని, ప్రభా రాబోయిన బుధవారములో జరగబోచున్నటువంటి పండగ సందర్భంగా ప్రతి నిమిషము మంచి ఆలోచనతో నడిపించే వరము దయచేయమని ప్రార్థిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు నీకే వందనములు. ప్రభువైన దేవా, రోగ పీడతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, స్వస్థత వరచండి. యేసయ్యా, ఈ ప్రపంచమంతటా ప్రతి ఒక్కరు క్రిస్మస్ దినములో శాంతి సమాధానముతో కొనియాడటానికి కృపను దయచేసి అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో చాలామంది ఆ పవిత్రాత్మ వస్తున్నటువంటి ఆనందం పొంది ఉన్నారు. 17 మంది పవిత్రాత్మ ప్రసాదించిన ఆనందం పొంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరికి చాలా తలనొప్పి ఉన్నారు, వారికి ఆ విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తల లోపలి ఇలాగ గుడ్డు సూజి కుత్తినట్ల నొప్పి, అలాగే నొప్పి చాలా తల లోపలి నొప్పి ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 3 కుటుంబానికి
కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. అటువంటి కుటుంబం మనకి శాంతి ఇచ్చి సమాధానం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. Praise the Lord. అలానే పైల్స్ రోగమును ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మెడ నొప్పితో బాధపడుతున్న ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. Praise the Lord. Praise the Lord. కంటి నుండి ఎప్పుడు నీళ్లు గారటం, ఇచ్చింగ్ బాధ ఉన్నటువంటి ఒక సహోదరియే దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. Praise the Lord. హల్లెలూయా. చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నాం, హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి అనుగ్రహిస్తున్నాం. Praise the Lord. ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉన్నటువంటి ఇద్దరిని దేవుడు తాకుతున్నా అనుగ్రహిస్తున్నాం. Praise the Lord. హల్లెలూయా. వీపు నొప్పితో బాధపడుతున్న ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. Praise the Lord. హల్లెలూయా. మొహాల నొప్పితో బాధపడుతున్న 5 మందిని దేవుడు ఆ విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. Praise the Lord. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయనకే ఆరాధన, ఆయనకే ఆరాధన, ఆయనకే సదా మహిమారాధన, ఆరాధన. మనకు రక్షకుడు పుట్టెను. క్రొత్త పాట పాడుడి ప్రభువునకు, విశ్వధాత్రి ప్రభువును స్తుతింపుడు. ప్రభువుకై సరిక్రొత్త పాట పాడుడి, ఆయన నామమును కీర్తించుడి, కీర్తించుడి. మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయనకే ఆరాధన, ఆయనకే ఆరాధన, ఆయనకే సదా మహిమారాధన, ఆరాధన. మనకు రక్షకుడు పుట్టెను. ఆయన రక్షణ కార్యమును అనునిత్యము ఉగ్గడింపుడు, ఆయన ఘన కార్యములను సకల జాతులకు వెల్లడి చేయుడి, వెల్లడి చేయుడి. మనకు రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయనకే ఆరాధన, ఆయనకే ఆరాధన, ఆయనకే సదా మహిమారాధన, ఆరాధన. మనకు రక్షకుడు పుట్టెను. నిత్య సహాయ మాతా ప్రతిష్ఠా జపము. దైవజనని దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ పరిశుద్ధ మా కన్యామరియమ్మ, తల్లి, మా తల్లి, మేము మేము, మా కుటుంబమును మా కుటుంబమును, మా సంఘమును మా సంఘమును, మిమ్ము మిమ్ము సమస్త లోకానికి సమస్త లోకానికి తల్లిగాను తల్లిగాను, రాణిగాను రాజ్ఞిగాను, యేసు ప్రభు యేసు ప్రభు మరియు మరియు సకల మోక్షవాసుల సకల మోక్షవాసుల సమక్షములో సమక్షములో మేము ప్రకటించుచున్నాము. మేము ప్రకటించుచున్నాము. సాతాను సాతాను వాని సకల క్రియలను వాని సకల క్రియలను, ఆకర్షణలను ఆకర్షణలను వదిలివేస్తుదామని
మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితంలో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్తులముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమందాతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన, మా మనవులన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సాతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా మనస్సులను, మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. ప్రలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యముడని ఆక, మీ రాజ్యం వచ్చిన ఆక, మీ చిత్తం పరలోకమందు నెరవేరట్లో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధని అంత ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. అమ్మ మరియు తల్లి, మా బాలయేశ్వ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రముల 15 కోట్ల ప్రజల ఆశీర్వదించి క్రిస్మస్ దినములో శాంతి సమాధానముతో పండుగ జరిపే వరము దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరక ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసిన గురువులందరినీ, అమ్మగారులందరినీ, బిషప్ తండ్రి గారు అందరినీ, మరియు అక్కడ సేవ చేసినటువంటి ఉపదేశ గారు అందరినీ అనుగ్రహించి దీవించమని బాలయేసుగా దీవెనలతో వారందరినీ సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరక ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, మీకు మరి ఒక్కొక్కసారి కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. డివేలుంటుండే పెద్ద ఫాదర్ అయినటువంటి జోన్ పానెక్కిల్ ఫాదర్ గారు, మరియు మన పెద్ద ఫాదర్ అయిన నాయకం పరంబిల్ ఫాదర్ గారు, వారందరి తరపున నేను మీకు హృదయపూర్వకంగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రానున్న పండుగలో భయభక్తితో ప్రతిరోజు ఆ పూజలో పాల్గొని దేవునికి ఆశీర్వాదం ఉండాలని మీరు కోరుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ మోకరించి దివ్య ప్రసాద ఆరాధన ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా. విమలమైన విమలమైన నిర్మల మాత నీ భక్తులనెప్పుడూ దీవించుము. విశాఖపురి మాత, కొండగుడి మాత, అనుగ్రహ మేరీ మాత, శ్రీ సభ మాత, విశాఖపురి మాత, కొండగుడి మాత, అనుగ్రహ మేరీ మాత, శ్రీ సభ మాత, అమలోద్భవి మాత, అమరుని కన్నా మేరీ మాత, నిష్కళంకోద్భవి మాత, నిత్యుని భువికి ఒసగిన మాత,